హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను కదండీ! మేము తప్పు చేశాము. ఆ తప్పేంటి? 4 రోజుల కిందట జరిగిన విషయము ఈరోజు వీడియో రూపంగా బయటికి వదిలిండనమాట. అది ఈశ్వర్ సాయి. అయితే ఈశ్వర్ సాయి ఎందుకు మాట్లాడిండు? అసలు సారీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? కొన్ని ఈశ్వరు చెప్పే విధానంలో అవి ఏమేమి నిజాలు, అబద్ధాలనేది మనం మాట్లాడుకుందాం. అయితే అతనంటాడు, నేను ఆమె రూమ్‌లోకి ఏదో అనుకోకుండా ఎళ్ళాను. రెడీ అవ్వాల్సింది ఆ విషయంలో ఎళ్ళాను. ఆమె అప్పుడే పడుకొని లేచింది. నేను బాత్రూమ్‌లోకి వెళ్ళడం జరిగింది. మా వైఫ్ రావడం జరిగింది. నాకు అలా ఇలా చేశారు. ఆ విషయంలో అందరూ పట్టుకొని ఇలా ట్రోల్ చేస్తుంది, అలా ట్రోల్ చేస్తుర్రు అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలు మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటంటే, మేము ఇలా చేశాము, మీరు ఎవరు చేయొద్దు అనేసి చెప్పడం జరిగింది. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఏంటి అది ఇది అని మాట్లాడుకోవడం జరిగింది. అయితే అందులో అమ్మాయి కొన్ని హోటల్స్‌లో ఉంది. ఆమె గూడా కొన్ని కొన్ని వీడియోస్ పెడుతుంది. అంటే ఏదో జరిగింది, ఏదో జేయాలి అన్నట్లు ఆమెకేం జరగనట్లే ఆ వీడియోస్ పెడుతుంది. కానీ ఈ ఈశ్వర్ సాయి ఆమెకు సారీ జెప్పాడు. అమ్మ క్షమించాలి, మా భార్యని క్షమించాలి, మా భార్య వెనకాల ఉన్నోళ్ళని క్షమించాలి అని చెప్పడం జరిగింది. అయితే అందులో ఆమె క్షమిస్తది గానీ, మరి నీ భార్య ఎనకాల ఉండి అరిచింది ఎవరు? ఆమె తెగ అరిచింది. అసలు టూ మచ్‌గా అరిచింది. ఇంకొకటేంటంటే, మేము దొరికిపోలేదు. మేము జస్ట్ క్యాజువల్‌గా నార్మల్‌గానే ఉన్నాం. మీరు అలా మాట్లాడడం, మాకు వీడియోస్ చేయడం ఆపేయండి అది ఇదని భార్య గూడా చెప్పింది. మరి అలాంటి టైంలో ఇలా పబ్లిక్ చేసేదెందుకు? ఈరోజు వీడియోలు ఆపమని చెప్పేదెందుకు? ఆ అమ్మాయిని అసలు గట్టిగా ధైర్యంగా ఉంది కాబట్టి ఆమె ఆమె ఏం చేసుకోకుండా కొంచెం మంచిగా ధైర్యంగా ఉంది. అదే మెత్తటి అమ్మాయి అయితే చాలా చాలా ఘోరం జరిగిపోయేది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో నేను మొత్తానికి ఏం చెప్తున్నానంటే, ఇతను ఇంటర్వ్యూ ఇచ్చి వీడియోస్ చేసి అలాంటివి చేసి బయటకు తీసుకొచ్చి మేము ఇలా చేయలేదు, అలా చేయలేదు, గమ్మునుంటే అయిపోయేదానికి మళ్ళీ వీడియోస్ ముందుకొచ్చి అలా ఇలా చెప్పడం కరెక్ట్ అయితే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవతలోళ్ళు చేస్తుండరు కదా, మమ్మల్ని మా దగ్గరికి వస్తారు కదా అంటే వాళ్ళకి కావాలి ఫుటేజ్. వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు మస్తు చేస్తారు. ఇంటర్వ్యూలు చేస్తారు. అంత ఇంటర్వ్యూలు చేసినంత మాత్రాన మీరేదో గట్టుకెక్కినట్టు కాదు కదా. ఇంతకుముందు ఏదో జరిగింది, అసలు ఏదో బై మిస్టేక్ లోపలికెళ్ళాము అది ఇది అని చెప్పడం. ఇవన్నీ కట్టుకథలు అనేసి జనాలు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, రూమ్‌లో దొరికిందంటే ఆటోమేటిక్‌గా అది ఏదన్నా జరగని అది నిజమే అనుకుంటారు. అందుకని ఆమె కొన్ని రోజులు, నువ్వు కొన్ని రోజులు